గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హర్ హర్ మహాదేవ్. జై భోలేనాథ్. మా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. స్ట్రైట్గా చూస్తున్న మీ పర్వతం ఏదైతే ఉందో కేదార్నాథ్ పర్వతం. అంటే కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకు మంచు పర్వతం కనిపిస్తుందో ఇక్కడి నుంచి మనకు అదే పర్వతము స్ట్రైట్గా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం కేదార్నాథ్ వెళ్ళే కంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరం నుండే మనకు కేదార్నాథ్ దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ పర్వతాలను చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయాయి ఫ్రెండ్స్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 4-5 సార్లు కేదార్నాథ్ వచ్చాను ఫ్రెండ్స్. పోయినసారి అయితే సోన్ప్రయాగ్ వరకు వచ్చేసి పైకి వెళ్ళలేని పరిస్థితి ఫ్రెండ్స్. అలాంటిది ఈసారి ఖచ్చితంగా పరమశివుని దర్శనం చేసుకోవాలనే నిశ్చయంతో కేదార్నాథ్ రావటం జరుగుతుంది. కాకపోతే ఎలా అవుతుందో మాత్రం తెలియదు. పబ్లిక్ చాలా ఉంది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు రష్ చాలా ఉంది. చూద్దాం, శివుడు ఎలా పిలుచుకుంటే అలా, అతని ఎలా దర్శనం ఇవ్వాలనుకుంటే ఆ విధంగా దర్శనం ఇస్తాడు. మనము అక్కడికి వెళ్ళటమే మన ధర్మం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఇష్టం, దర్శనం ఇవ్వాలనుకుంటే అతను ఇస్తాడు. అతనికి నచ్చకుంటే మాత్రం మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా మిమ్మకు దర్శనం ఇవ్వడు. అది మ్యాజిక్ అక్కడ, అదే మహిమ ఆడ. చాలామంది చాలా ప్రయాసాలు పడి ఆడికి వస్తారు ఫ్రెండ్స్. కానీ మధ్యలో నుంచి కొంతమంది రిటర్న్ వెళ్తారు. ఆ పర్వతాలను చూస్తుంటే శరీరంలో ఒక విధమైన ఉల్లాసము, ఉత్తేజము కలుగుతుంది ఫ్రెండ్స్. ఆ పర్వతాలను చూస్తుంటే వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి. అంటే ఎంత భావోద్రేకానికి లోనవుతాడో మనిషి అనేది అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు శివుడే ఉండే స్థానం. ఆ పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉండే స్థానము. 6 నెలలు మానవ పూజ, 6 నెలలు దేవతా పూజ జరిగే స్థలము అది. చరిత్రలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఒక చిన్న హిస్టరీ చెప్తాను. నీలకంఠ వర్ణి గురించి మీకు తెలుసా? నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది నీలకంఠ వర్ణి గురించి. ఎప్పుడైతే అతను పాదయాత్ర నడుచుకుంటూ కేదార్నాథ్ వెళ్తాడో అప్పుడు ఏ రోజైతే ఆ కేదార్నాథ్ దేవస్థానం ముందుకు వెళ్తాడో ఆ రోజే మానవ దర్శనం అనేది చివరి రోజు ఉంటుంది ఫ్రెండ్స్. అతను వెళ్ళేసరికి తలుపులు మూసి ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళకు అడుగుతారు, నీలకంఠవర్ణి టెంపుల్ దేవస్థానం ఎప్పుడు ఓపెన్ అవుతుంది కేదార్నాథ్? 6 నెలలు అవుతుందని చెప్తాడు ఫ్రెండ్స్. ఇలాగైనా కేదారేశ్వరుని దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో నీలకంఠవర్ణి అక్కడే కూర్చుంటాడు ఫ్రెండ్స్. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఒక్కసారిగా అతనికి మేలుకో వస్తుంది. చూస్తే ప్రధాన దేవస్థానం యొక్క తలుపులు తెరిచి ఉంటాయి ఫ్రెండ్స్. అర్థమయ్యిందా మీకు? అతను 6 నెలలు నిద్రావస్థలో ఉన్నాడు నీలకంఠవర్ణి. ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో దేవస్థానం తలుపులు తెరిచి ఉన్నాయి. అంటే మన నిశ్చయం అనేది ఎలా ఉందో, ఎంత పవర్గా ఉందో అనేది అక్కడ తెలిసిపోతుంది. నీలకంఠవర్ణి 6 నెలలు నిద్రావస్థలో ఉన్నాడు అక్కడ. తర్వాత అతను కళ్ళు తెరిచేసరికి దేవస్థానం ఓపెన్ అయ్యింది. అంటే శివుడు తలుచుకుంటే, అతని దర్శనం ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు. 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, జీవితంలో ఎప్పుడు అతని పిలిచి దర్శనం ఇవ్వాలనుకుంటాడో మనల్ని అతను అప్పుడే పిలుస్తాడు. లేకుంటే మనము
వెళ్ళాలనే ఆలోచన కూడా మనకు రాదు ఫ్రెండ్స్. అది కేదార్నాథ్ మహిమ. ఎప్పుడైతే మనం మన కడప బయట కాలు పెడుతున్నామో, అతను పిలిచాడు కాబట్టే మన కడప నుండి మనం కాలు బయటికి వెళ్తున్నాం అతని దర్శనం చేసుకోవడానికి. అది కేదార్నాథ్ మహిమ. దాదాపు 2015 సంవత్సరం నుంచి నేను కేదార్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అప్పటికి ఇప్పటికీ రోడ్డు వ్యవస్థనే కానీ, దర్శనం వ్యవస్థనే కానీ, ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థ కానీ చాలా మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేసి చాలా చిన్న రోడ్డు, ఇరుకు రోడ్లు. ఇప్పుడు రోడ్లు అనేటివి చాలా విశాలంగా అయ్యాయి. అప్పుడు నైట్లో ట్రావెల్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు నైట్లో కూడా జర్నీ చేస్తున్నారు. రోడ్లు చాలా విశాలంగా అయ్యాయి. ఏర్పాట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ హరిద్వార్కి ట్రైన్లో రావచ్చు. హరిద్వార్ నుంచి ఋషికేశ్ వచ్చేసి ఋషికేశ్ నుంచి మనకు బస్సెస్ నడుస్తుంటాయి. ఇంకొకటి వచ్చేసి హరిద్వార్ నుంచి ఉదయం 6 గంటలకు ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఆర్టీసీ ఏవైతే బస్సులు ఉంటాయో అవి ఉదయం 6 గంటలకు హరిద్వార్ నుంచి బయలుదేరుతాయి. సాయంత్రం 5 గంటలకు మనకు సోన్ప్రయాగ్ వరకు తీసుకొచ్చి వదులుతారు ఫ్రెండ్స్. దాదాపు 10 గంటల జర్నీ అవుతుంది మనకు. మేము మాత్రం మా సొంత వాహనంలో మేము వెళ్ళాము. ఎక్కడ వచ్చేసి మాకు ఆది కైలాష్, ఓం పర్వత్, బాగేశ్వర్ అవన్నీ చూసుకుంటూ కేదార్నాథ్ సైడ్ వచ్చాము మేము. ఎవరైతే డైరెక్ట్గా రావాలనుకుంటున్నారో వాళ్ళు హరిద్వార్ వరకు వచ్చేసి హరిద్వార్ నుంచి బస్లో సోన్ప్రయాగ్ వరకు రావచ్చు. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ్ నుంచి కేదార్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నా సంభాషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. భవిష్యత్తులో వచ్చే మరి ఎన్నో వీడియోలను మీరు చూడగలుగుతారు. ఏవైనా తప్పులు ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలపండి. వచ్చే వీడియోలో సవరించుకుంటాను. జై హింద్ ఫ్రెండ్స్. హర హర మహాదేవ్.
ఎవరైతే ఈ దారి గుండా వెళ్ళారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఊహించుకుంటారు మేము ఈ దారిలో వెళ్ళామని. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.